ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినట్టు దేవాతి దేవునికి, అలాగే వేదిక పైనున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నేటి మన అంశం పరలోకం, నరకం నిజంగా ఉన్నాయా? పరలోకం, నరకం నిజంగా ఉన్నాయా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణించక తప్పదు. అలా మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు? ఎలా వెళ్తారు? మరణించిన వారు ఆత్మలై భూమి మీదకి మళ్ళీ వస్తారా? ఆత్మలై బ్రతికున్నప్పుడు వాళ్ళ కోరికలేమన్నా తీరకపోతే మరణించిన తర్వాత ఆత్మలై మళ్ళీ భూమి మీదకొచ్చి తీర్చుకుంటారా? వాళ్ళ పాత కక్షలను పగలను వాళ్ళు ఆత్మలై నెరవేర్చుకుంటారా? దెయ్యాలై తిరుగుతారా? అని అనేక మందిలో అనేక డౌట్స్ ఉంటాయి. కొంతమంది ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ మనిషి భూమి మీద మంచిగా సంతోషంగా బ్రతికితే అదే స్వర్గమని, బాధలతో కష్టాలతో బ్రతికితే అదే నరకమని వాళ్ళు అనుకుంటారు. భూమి మీద బ్రతికున్న నాళ్ళు ఆనందంతో సంతోషంతో బ్రతికితే, అందరికీ మంచి చేస్తూ బ్రతికితే చనిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. లేదు చెడు కార్యాలు చేస్తే చనిపోయిన తర్వాత వాళ్ళు నరకానికి వెళ్తారని వారు అనుకుంటారు. కానీ మనిషి బ్రతికున్నప్పుడు మంచి చెడులు కలిసే ఉంటాయి. అంటే మనిషి జీవితంలో సుఖాలు, దుఃఖాలు, సంతోషం, ఆనందం అన్నీ వస్తాయి. మనిషి బ్రతుకున్నప్పుడు కష్టాలని అనుభవిస్తారు, ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. ఇవి మనిషి జీవితంలో కలిసే ఉంటాయి. కానీ స్వర్గం, నరకం ఎన్నటికీ కలవు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాని ఇండియాని కలుపుదాం అనుకున్నామంటే అది ఇంపాసిబుల్. అమెరికాని చూడాలంటే అక్కడికి వెళ్ళాలి, ఇండియాని చూడాలంటే ఇక్కడికి రావాలి. ఒకవేళ మనిషి స్వర్గాన్ని, నరకాన్ని నిజంగా చూస్తేనే నమ్మాలి అనుకోవడం పిచ్చితనం. ఎందుకంటే అవి దేవుడు కలిగించిన, అవి కనిపించని, మానవులకు కనిపించని లోకాలు. అవి దేవుడి వలన కలిగాయి. పాతాళం, భూలోకం, పరలోకం, ఈ మూడు దేవుని కలిగించిన లోకాలు. దేవుడు పరలోకం గురించి కూడా మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే మనిషి తన శరీర కోరికలు కాకుండా దేవుడు ఇచ్చిన ఆత్మని అంటే దేవుడు మనలో పరిశుద్ధాత్మని పెట్టారు, కానీ ఆయన చెప్పినట్టు బ్రతకమని ఇక్కడ అంటున్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆయన చెప్పినట్టు, ఆయన మాటని గౌరవిస్తూ, ఆయన బైబిల్లో చెప్పిన మాటలను మనం పాటిస్తూ, ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకుంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని దేవుడు మనకి చెప్తున్నారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఒకవేళ మానవులు కొంతమంది అనుకుంటున్నట్టు పరలోక రాజ్యమే లేకపోతే దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నారన్న మాట అబద్ధమవుతుంది. ఆయన పరలోక రాజ్యం గురించి బైబిల్లో చెప్పిన విషయాలు తప్పవుతాయి. కానీ దేవుడు మనకి అబద్ధం చెప్పరండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన మనల్ని అందరినీ పరలోకానికి నడిపించాలని ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. అలాంటి ఆయన మనకి అబద్ధం చెప్పరండి. అలాగే దేవుడు నరకం గురించి కూడా చెప్తూ మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చేది పరలోకమైతే వీళ్ళు నాకు వద్దు అని కోపంతో ఇచ్చేది నరకం. ఏమంటున్నారండి? సర్పములారా, సర్ప సంతానమా అంటే దేవుని మాటలను వినని వారు, దేవుని ఆలోచనలను అతిక్రమించిన వాళ్ళు, అంటే ఆయన చెప్పిన ఏ మాటని ఫాలో అవ్వకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ శరీర కోరికల ప్రకారం నడుచుకునే వాళ్ళు. సర్పములారా, సర్ప సంతానమా అంటే ఇక్కడ మనకి మానవులు వారికి నచ్చినట్టు బ్రతికితే రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నరశిక్షను ఎలా తప్పించుకొందురు అని అంటున్నారు. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరు ఎలాగూ తప్పించుకొందురు? కాబట్టి దేవుడు చెప్పినట్టు మనిషి భూమి మీద బ్రతికిన నాళ్ళు ఆయన చెప్పినట్టు, ఆయన బైబిల్లో ఏవైతే మాటలు రాశారో అవి ఫాలో అవుతూ, ఆయన ఎలా చెప్పారు, ఆయన ప్రేమించి ఇచ్చేది పరలోకం, దానివైపు నడవమని దేవుడు చెప్తున్నారు. అలాగే 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక
పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. ఇక్కడ ఏమంటున్నారంటే దేవదూతలు దేవునిపై తిరుగుబాటు చేశారు. అంటే దేవుని మాటను వాళ్ళు వినకుండా దేవుడి పైకి రివర్స్ అయినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందలిలో కటిక చీకటి గల బిలములోనికి త్రోసివేశారు. అంటే పాతాళంలో నరకంలో ఒక మూలకి దేవుడు దేవదూతల్ని విడిచిపెట్టక వాళ్ళు దాంట్లోకి తోసివేశారు. ఈ వచనం బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు పాపం చేసిన ఎవ్వరిని వదలరు, ఆయన మాట వినని ఎవ్వరిని వదరులు. అది దేవదూతలైనా సరే మానవులైనా సరే. ఏమంటున్నారు? దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందలిలో కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పు కావలితో ఉంచబడుటకు వాళ్ళని అప్పగించాను. అంటే దేవుడి మాటని ఎవరైతే ఫాలో అవ్వకుండా ఆయనకి రివర్స్ అయ్యారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టకుండా నరకంలోనికి త్రోసారని చెప్తున్నారు. ఒకసారి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేదురు. ఇక్కడ ఏమంటున్నారంటే నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు చేదురు. అంటే మనుషులు దేవుడిచ్చిన మనల్ని దేవుడు చేశారు కదండి, ఆయన చెప్పిన మాటలు మనం వినకుండా బుద్ధిహీనుల వల్లే మనం ఇక్కడ ఉంటున్నాం. అంటే ఆయన చెప్పినట్టు మనం వినకుండా బుద్ధి లేకుండా మనం ఆయనపైకి రివర్స్ అవుతూ బ్రతుకుతున్నాము. అలా బ్రతుకుతున్న వాళ్ళు నరకానికి జారిపోతున్నారు. ఏమంటున్నారండి ఇక్కడ? కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండిన బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. బుద్ధిహీనులు అంట వాళ్ళకి నచ్చినట్టు ఉంటూ వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుతూ భూలోకంలో దేవుని చెప్పినది ఏది ఫాలో అవ్వకుండా వాళ్ళ ఓన్గా వాళ్ళ శరీర కోరికల మేరకు ఫాలో అవుతున్నారు. అలా ఫాలో అవ్వకుండా దేవుడి వైపు ఆయన ఇష్టంతో ఆయన ప్రేమతో ఇచ్చే పరలోకాన్ని అందరూ వెళ్ళాలని కోరుకుంటే కొన్ని మాటలు ముగిస్తున్నాను.